హాయ్ అండి. కాశ్మీర్ అంటే హెవెన్ ఆన్ ఎర్త్, అది దేవుడి సృష్టి. కానీ భూతాల స్వర్గమా అనిపిస్తుంది. ఎందుకంటే అంత దారుణంగా 4 days బ్యాక్ జరిగిన ఆ అటాక్ గురించి వచ్చిన న్యూస్ కానీ, ఆ వీడియోస్ కానీ అవన్నీ చూస్తుంటే అసలు చాలా హృదయం చలించిపోయేలాగా ఉన్నాయి. దీన్ని చూడగానే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ గుర్తుకొచ్చి అది షేర్ చేసుకుందామనే వీడియో చేస్తున్నాను. జస్ట్ ఇదే డేట్స్లో 2 years బ్యాక్, అంటే 2023 April 21న నిన్న ఎక్కడైతే అటాక్ జరిగిందో అదే ప్లేస్లో అదే టైంలో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అక్కడ టైం స్పెండ్ చేయడానికి వెళ్ళాం. సో అలా వెళ్ళినప్పుడు మాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది అక్కడ. ప్రత్యేకంగా అందులో నాకు జరిగింది ఇక్కడ షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, లేకపోతే అప్పుడే పెట్టుండేదాన్ని. మేము 20th కాశ్మీర్ రీచ్ అయ్యి శ్రీనగర్లో స్టే చేసి 21st పహల్గామ్ వెళ్ళాము. అక్కడ ఈ బైసరన్ వ్యాలీ ఒక మంచి గుడ్ అట్రాక్షన్. అంటే ఆ ప్లేస్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు, తప్పకుండా చూసి తీరాల్సిందే అని అందరూ చెప్పారు. బట్ మాకైతే మేము అప్పుడు వెళ్ళినప్పుడు విత్ జీరో నాలెడ్జ్ అనమాట. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ బైసరన్ వ్యాలీ చూడాలంటే ఓన్లీ వన్ థింగ్ ఈజ్ హార్స్ రైడ్. అది తప్ప ఇంకా మనకి అండ్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు ట్రెక్కింగ్ అండ్ లేదా హార్స్ రైడ్. సో అదైతే కంపల్సరీ అనమాట, ఇంక వేరే ఆప్షనే లేదు దానికి. సో అది అలా అని తెలుసు, బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ అనమాట నేనైతే హార్స్ ఎక్కనని మా వాళ్ళందరికీ కూడా చెప్పేశాను. బికాజ్ నాకు ఫిజికల్గా నేను హార్స్ రైడ్ ఐ వాజ్ నాట్ సపోజ్ టు టేక్ ఇట్ అనమాట. ఎందుకంటే నాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి హిప్ జాయింట్లు అది. సో నేను అది వద్దని నేను స్ట్రాంగ్గా డిసైడ్ వెళ్ళిపోతే అక్కడ ఈ గుర్రాలని పెట్టుకొని ఉంటారు కదా, ఆ గుర్రాలని ఎవరైతే మనకి బుక్ చేసి తీసుకెళ్తారో వాళ్ళు అసలు ఎలా కన్విన్స్ చేసేస్తారంటే నేను ఎక్కను, మిగతా అందరూ ఎక్కుతారు. మేము 8 members వెళ్ళాం. సో నేను ఎక్కను, మిగతా వాళ్ళందరూ ఎక్కడానికి రెడీ అయిపోతే వాడు అక్కడ ఉన్నవాడు, మేడం ఆప్ క్యా చీజు, మీకన్నా ఓబేస్ ఉన్న వాళ్ళని, మీకన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా మీకు ఎక్కించేస్తాం, మేము చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాం, మీరేం వర్రీ అవ్వద్దు, మీకు ఎక్కడ మీరు మిస్ అవ్వద్దు, ఇది అని చెప్పి మొత్తానికి కన్విన్స్ చేసేసి, అండ్ టు మై షాక్ అసలు గుర్రం వాళ్ళు ఎలా ఎక్కించారో కూడా నాకు తెలియలేదు. నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఇద్దరు పట్టుకొని ఒక గుర్రాన్ని, ఒక మనిషి అసిస్టెన్స్ ఉంటాడు ప్రతి గుర్రానికి అని చెప్పారు. అండ్ ఫర్ గుర్రం 3000 ఛార్జ్ చేస్తారు. అది కూడా ఇట్ డిపెండ్స్ అనమాట, తెలియని వాళ్ళు ఎక్కువే పెట్టేస్తారు. బట్ అక్కడ ఆల్మోస్ట్ మినిమం 800 నుంచి ఉందంట. మాకు తెలియక మేము మనిషికి 3000 చొప్పున తీసేసుకున్నాం. అండ్ అదొకటి మీ అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇక్కడ వాళ్ళు మనకి చాలా కన్విన్సింగ్గా వాళ్ళని చటార్స్ ఏదో అంటారు సంథింగ్, పోనీ రైడ్ చేసే వాళ్ళని వాళ్ళు ఎంత కన్విన్సింగ్గా చెప్తారంటే అసలు లేదు మేడం మీరు మిస్ అవ్వద్దు, మేము గుర్రానికి ఒక మనిషి చొప్పున అసిస్ట్ చేస్తాం, మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాం, వీఆర్ ద చీపెస్ట్ అని అదని ఇదని. సో కన్విన్స్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళతో టైఅప్ ఉన్న మన కార్ డ్రైవర్స్, మనకు తెలీదు బట్ అక్కడ ఉన్న కార్ డ్రైవర్స్ అందరూ కూడా ఇలాంటి వాళ్ళకి టైఅప్ అయిపోయి ఉండి మీకు రీజనబుల్గా మాట్లాడేమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ కమిషన్స్ వచ్చేస్తాయి. సో అందుకని వాళ్ళ టైఅప్స్ తోటి మనం పర్టికులర్గా ఒకళ్ళ దగ్గర తీసుకెళ్ళి బుక్ చేసేస్తారు అట్లాగా. సో సరే గుర్రం ఎక్కించేశారు, ఒకడు పట్టుకున్నాడు గుర్రాన్ని, ఇంకొకడు ఏదో నన్ను హెల్ప్ చేసి మొత్తానికి ఏదో ఇలా అనేసి నేను రెప్ప వేసి తెరిచేలోపు గుర్రం మీద ఉన్నాను. నేనే షాక్ అయిపోయాను. ఎలాగ అసలు నాకు హైలీ ఇంపాసిబుల్ అనుకున్నది ఇట్లా ఎలా పెట్టేశాడు అనుకొని కొంచెం ఇంప్రెస్ అయిపోయాను. ఆ దెబ్బకి యాక్చువల్లీ ఉంటుంది కదా, చూడలేకపోయాను ఫీలింగ్ అయితే ఉంటుంది. అమ్మయ్య ఎక్కేసాను, గుడ్, నేను మంచి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను అని ఫీల్తో వెళ్ళాము. మొత్తం 8 మంది అని చెప్పాను కదా. మా అక్క మనవడు, వాడు 2 years old కిడ్. మాకు అసలు బ్రెయిన్లో ఆలోచన థాట్ కూడా లేదు. వాడిని కూడా మా అక్క అల్లుడు పట్టుకొని తన గుర్రం మీద ఎక్కేశాడు. బట్ వీళ్ళు మనిషి ఒక గుర్రానికి ఒక మనిషి ఉంటాడని చెప్పి అలా లేరు. వాళ్ళు 2 గుర్రాలకు ఒక మనిషిని చొప్పున బయలుదేరిపోయాక వాళ్ళు ఎప్పుడు ఎలా మాయమైపోతారో తెలీదు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత 2 గుర్రాలకు కలిపి ఒక మనిషి కనిపిస్తాడు. మనం ఇంకా అక్కడ మాట్లాడడానికి లేదు, బ్యాక్ అయిపోవడానికి లేదు. సో తప్పదు ఇంక వెళ్ళడమే. చాలా 100 మంది వెళ్తారు అట్లాగా, వెళ్తూనే ఉంటారు. దిగుతున్న వాళ్ళు కనిపిస్తారు, వెళ్తున్న వాళ్ళు కనిపిస్తారు. యాక్చువల్లీ మంచి రూట్ కూడా ఉంది, ఒక 2-wheeler వెళ్ళేలాంటి ఒక రూట్ ఉంది. అది యాక్చువల్లీ ట్రెక్కింగ్కి గుర్రాలు వెళ్ళడానికి కూడా వాడతారంట. బట్ వీళ్ళు షార్ట్ కట్ అండ్ టైం సేవింగ్ కోసం మన లిటరల్లీ కొండ ఎక్కిచ్చేస్తారు. అవన్నీ స్లిప్పరీగా ఉంటుంది. పైగా మేము వెళ్ళిన రోజు వర్షం పడింది ఆ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో. సో మొత్తం మడ్డీగా ఉంది. అసలు మీరు ఫొటోస్ పెడతాను నేను చూడండి, కిందంతా బురద, ఇంకా రాళ్ళు, గుట్టలు, రప్పలు, వాగులు, అసలు ఇంత హైట్స్ ఇలాగ మొత్తం. అసలు మాకు
ఒక ఫస్ట్ 10 minutes ఇట్ వాజ్ ఓకే, కొంచెం ప్లెయిన్గానే వెళ్ళింది గుర్రం, కొంచెం బాగానే ఉంది. వి ఎంజాయిడ్ ద రైడ్ అనమాట. ఓ మంచి ఎక్స్పీరియన్స్ ఇదని చాక నవ్వుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ కొంతవరకు అట్లా వెళ్ళాం. అది యాక్చువల్లీ 6 meters అప్ అండ్ 6 meters డౌన్ అని చెప్పారు. సో ఒక 1.5 kilometer వరకు బాగానే ఉంది. ఇంకా తర్వాత చూడండి మాకు కనిపించిన దేవుడు లేడు. ఇంకా అంటే ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయారు అనమాట. లిటరల్లీ ఇంకా ఎక్కించేశారు గుర్రాన్ని అలాగా. మాకేం ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో అరుపులే, మేమే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా అరుపులు కేకలు అసలు ఆర్తనాదాల్లాగా వినిపించినాయి. ఆ కొండలోయల్లో అరుపులు, భయ్యా భయ్యా భయ్యా, ప్రతి ఒక్కళ్ళు ధీరేసే జావ్ భయ్యా, ధ్యాన్ దేకే జావ్ అని చెప్పి వచ్చిరా అని హిందీలో మాట్లాడేవాళ్ళు. ఇట్లాగా అరుచుకుంటూ వెళ్ళాము. మొత్తానికి ఇటు 1 hour 15 minutes పట్టినట్టుంది. పైకి ఆ గేట్ ఉంటుంది బైసరన్ వ్యాలీకి స్టార్టింగ్. నిన్న అటాక్స్ మీరు చూసుంటే ఆ గేట్ దగ్గర కూడా ఒక పాపం డెడ్ బాడీ ఒకటి చూపించారు. చాలా అక్కడే మేము దిగేది, ఆ ముందే మీకు చూపిస్తాను చూడండి. అప్పటికే మేము అక్కడికి రీచ్ అయిపోయేటప్పటికి మోర్ దెన్ ఒక 100 గుర్రాలు వెయిటింగ్ అనమాట. అక్కడ దిగడానికి చిన్న ఒక ఇంత బెంచ్లా ఉంటుంది. ఆ బెంచ్ మీద కాలేసి మనం దిగిపోవాలి. ఒక కాలు వేస్తే అటు ఇంకో మనిషి ఉంటాడు అందుకోవడానికి. అప్పుడు అతను అందుకున్నప్పుడు మనం ఈ రెండో కాలు కూడా ఈ గుర్రం పైనుంచి తీసేసి ఆ బెంచ్ మీద ల్యాండ్ అయితే ఈ గుర్రం వెళ్ళిపోతుంది. సో దట్ వాజ్ రియల్లీ హారబుల్. అసలు తలుచుకుంటే కిందంతా స్లిప్పరీ మొత్తం. అసలు మన కాలు ఇలా జారిందంటే అంతే. ఈ దిగే ప్రాసెస్లో మా అక్క కోడలు పాపం దిగేటప్పుడు తను జారి పడి బట్ లక్కీగా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొంచెం మోకాల మీద సపోర్ట్ తీసుకొని పూర్తిగా పడిపోకుండా మోకాలు సపోర్ట్తో కొంతవరకు 3/4 పడినట్టు పడి బ్యాలెన్స్ చేసుకొని ఆగిపోయింది. తను పడిపోవడం సరే, జారింది, పడ్డం ఒక ఎంతైతే ఎట్లా పడ్డామో అట్లా జప్పమని లేచిపోవాలి. ఎందుకంటే అక్కడ ఇంకొక ఆప్షన్ లేదు. నెక్స్ట్ మన మీదకి వచ్చేసినట్టు ఉంటాయి మిగతా గుర్రాలు కానీ అవి కానీ. మనం లేట్ చేసామంటే అవి మనని లిటరల్లీ తొక్కి పడేస్తాయి అనమాట. అలా ఉంటుంది. సో అంత హర్రీగా అంత పడిపోయి మనకేమన్నా తగిలిందా లేదా చూసుకునే గ్యాప్ కూడా ఎవరు టప్మని లేపేస్తారు. వాళ్ళే ఎలా పడితే అలా పట్టుకొని లేపేస్తారు. సో తనైతే పాపం పడింది, లేపేశారు. అందరం దిగాం. ఎలాగోలాగా దిగేటప్పుడు తను ఒకతే పాపం పడింది. సో అందరం ఆ గేట్ లోపలికి వెళ్ళాక బైసరన్ వ్యాలీ మీరు ఎగ్జాక్ట్లీ వీడియోస్లో చూస్తున్నారు కదా, అంత ఒక గ్రీన్ పచ్చిగా, బికాజ్ ఇట్ వాజ్ ఏప్రిల్, స్నో అయితే లేదు అక్కడ. మామూలుగా వింటర్లో స్నోతో ఉంటుందంట. సో గ్రీన్గా ఒక లాన్, ఒక వాస్ట్ ఏరియా లాన్, అండ్ ఆ చివరిన ఈ పైన్ ట్రీస్ ఉంటాయి బాగా. అండ్ అక్కడ మాకు ఇంత కష్టపడి ఇది చూడడానికైనా వచ్చామనిపించింది. ఎందుకంటే కాశ్మీర్ మొత్తం అట్లాంటి సీన్స్ మీకు ఎక్కడ కనబడితే అక్కడ కనిపిస్తుంది. మీకు ఆ పచ్చదనం, ఆ కొండలు, ఆ వాగులు, మీకు అక్కడ ఎక్కడ తిరిగినా ఏ ప్లేస్లో తిరిగినా మీకు అవి ఊరికి అట్లా రోడ్డు మీద వెళ్తున్నా అవే సీన్స్ కనిపిస్తాయి. మరి దీనికోసం ఎందుకు ఇంత కష్టపడి పైకి వచ్చారన్నది అయితే మాకు అర్థం కాలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు శ్రీనగర్లో కానీ ఇంకెక్కడ గుల్మార్గ్, ఈ పహల్గామ్లో కూడా ఊర్లో ఎక్కడ తిరుగుతున్నా మీకు అడుగున బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడుగున ఒక మనిషి కనిపిస్తాడు. అండ్ వీధికి పోలీసు కూడా ఉంటుంది. సో అంత సెక్యూర్డ్గా ఉందనిపించింది. బట్ ఈ పహల్గామ్లో ఇక్కడైతే ఒక్క నాదుడు కనిపించడు. టోటల్లీ రిస్కీ అనమాట. మాకు ఏ నాలెడ్జ్ లేక వెళ్ళాం. పైకి వెళ్ళాక అస్సలు ఇంకా మీ కింద ఎక్కిన దగ్గర నుంచే కింద ఎక్కడైతే ఆ గుర్రం ఎక్కుతామో అక్కడి నుంచి పైన అయితే ఇంక ఏం లేదు అసలు. అందుకే అక్కడ ఏం డెవలప్మెంట్ కూడా లేదు. గవర్నమెంట్ దాని మీద ఏమి ఇన్వెస్ట్ చేసినట్టే కనపడలేదు. ఒక చిన్న హోటల్స్ లాంటివి ఉంటాయి, ఒక 50-100 చైర్స్ మీకు వీడియోస్లో చూస్తున్నారు, సేమ్ అంతే. అక్కడ మ్యాగీ, నూడిల్స్, కాఫీ, టీ ఇవి తప్ప ఏం దొరకవు. ఎగ్జాక్ట్లీ 2కి నిన్న ఎప్పుడైతే అటాక్ జరిగిందో అదే టైం మేము అక్కడ రీచ్ అయ్యాం. ఆ గుర్రంవాడు చెప్పాడు, మేడం వర్షం పడేలా ఉంది, 3 కల్లా మనం కిందకి వెళ్ళిపోవాలి, మళ్ళీ లైటింగ్ ఉండదు, మీకు జస్ట్ ½ an hour టైము, మీరు చూసుకొని వచ్చేయండి, మేము బయట ఉంటామని చెప్పేశారు. సరే వెళ్ళాం. పాపం మా అక్క వాళ్ళ కోడలు పడిపోయింది కదా, తను ఇదంతా మడ్, ప్యాంట్ అంతా మడ్ అయిపోయి లిటరల్లీ నిన్న ఎక్కడైతే కాల్చి పడేసారో అదే లాన్లో ఆ మడ్డు తుడుచుకోవడానికి అక్కడ వాటర్ కానీ ఏం లేదు. ఆ మడ్డు మీద పాపం ఆ గ్రాస్లో పడుకొని అటు ఇటు తుడుచుకుంది. అక్కడ ఏం ఒక పీస్ ఆఫ్ పేపర్ కానీ అట్లీస్ట్ కొంచెం మగ్ ఆఫ్ వాటర్ కూడా దొరకలేదు. లిటరల్లీ ఇప్పుడే వింటున్నాను నేను అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి పైన. అది ఎక్కడో మాకు తెలియదు. మేబీ ఇంకా డీప్ ఆ లోపలికి ఆ పైన్ ట్రీస్ దాకా వెళ్తే అక్కడ జిప్ లైన్ ఉన్నది అన్నది కూడా మాకు ఇప్పుడే తెలిసింది. మాకు అక్కడ ఎయిర్ అసలు బెలూన్స్ ఉన్నాయి చూసారు పెద్దవి, అవి తప్ప మాకు ఇంకేం కనిపించలేదు. అక్కడ బెలూన్స్ ఉన్నాయి. వాళ్ళ కాశ్మీరీ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగడానికి ఆ డ్రెస్లు అద్దెకిస్తారు కదా, వాళ్ళు ఉన్నారు అంతే. ఇంకా అక్కడ ఇంకేం కనిపించలేదు మాకైతే లిటరల్లీ. సో తను ఆ డ్రెస్ క్లీన్ చేసుకుంది. మేమైతే అక్కడ పెద్దగా ఇంకా ఫొటోస్ అయితే దిగడానికి కూడా ఛాన్స్ లేదు. 30 minutes అన్నాడు. వెళ్ళి ఇలా చూసి
సరే మేము లంచ్ కూడా చేయకుండా వెళ్ళాము. సో అక్కడ ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తే ఏం దొరకలేదు. ఒక మ్యాగీ తీసుకుంటే చెప్పొద్దు, అది అసలు బాగాలేదు, వదిలేసాం తీసుకున్న మ్యాగీ కూడా. ఇంక ఈలోపు మాకు అక్కడి నుంచి దూరంగా గుర్రం వాడు సైజ్ చేసాడు రమ్మని. సో మేము బ్యాక్ అయిపోయాం. మొత్తానికైతే ఓకే, సీనరీ బాగుంది. ఐ డోంట్ సే ఇట్ ఈస్ నాట్ గుడ్, లిటరల్లీ హెవెన్ లాగే ఉంది చూడడానికి. బట్ అదే హెవెన్ మనకి కాశ్మీర్లో చాలా చోట్ల చూసాం కదా. దీనికి ఇంత కష్టం దేనికా అనిపించింది. సరే ఓకే వచ్చేసాం కదా, సో అయిపోయింది, చూసేసుకున్నాం. మళ్ళీ బ్యాక్ అందరం ఎవరి గుర్రాలు వాళ్ళు ఎక్కేసి మళ్ళీ కిందకి రావడం మొదలు పెడితే కిందకు వచ్చే దారి అయితే ఇంకా హారిబుల్గా ఉంది. మాకు ఇంకా చెప్పొద్దు అసలు. నేను ధైర్యంగా ఉన్నాను, బట్ అందరు అరుస్తూనే ఉన్నారు దారంతా. వాడు లిటరల్లీ అసలు ఇలా అంటే ఇలా దూకేస్తుంది గుర్రం. అసలు ఇంత హైట్ నుంచి అంత హైట్కి అట్లా దూకేసి వెళ్ళిపోతున్నాయి గుర్రాలు కొండ దిగేటప్పుడు. సగం దూరం వచ్చాక భయపడినట్టే జరిగింది. అన్ని గుర్రాలు ఎటు వెళ్తున్నాయి. మా గుర్రం అందరు వెళ్ళిన దారిలో వెళ్ళదంట. ఆవిడ నడిపేవాడు చెప్పాడు, అటు రష్ ఉందని చెప్పది, ఇటు సైడ్ నుంచి ఇంతే ఉంది నేరోగా, ఇంత నేరోగా ఉన్న దారిలోకి వెళ్దామని వచ్చింది అది. నేను ఎక్కిన గుర్రం వచ్చి ఆల్మోస్ట్ 1.5 feet పైన ఉండొచ్చు, 1.5-2 feet పైన ఎత్తు నుంచి కాలు కిందకేసి దిగింది అది. ఆ దిగడంలో దాని మీద ఉండే శాడిల్ ఇట్లా సీట్ ఉంటుంది కదా, అది ఇలా కదిలిపోయి నేను దోశ తిరగేసినట్టు లిటరల్లీ ఇలా పడ్డాను అనమాట. అంతే. ఇంకా నాకైతే ఆ నిమిషానికి నాకు వచ్చిన థాట్స్ అసలు అయిపోయింది. అక్కడ ఏంటంటే ఇంకోటి ఎవ్వరు హెల్ప్ చేయడానికి ఆగకూడదంట. ఎందుకంటే ఒక్క గుర్రం ఆగిపోయిందంటే వెనకాల వచ్చిన గుర్రాలన్నీ ఆ రష్లు, అంటే స్పేస్ అట్లా ఉంటుంది కదా, ప్రాపర్గా వ్యాస్ట్ ఏరియా ఉంటే వాళ్ళు కంట్రోల్ చేసి ఆగొచ్చు. ఎలా పడితే అలా ఉండే అడవి కదా, అది అడవి అనుకొండ. సో అవి ఆగితే ఒక్క గుర్రం మీద ఒక గుర్రం మనం తొక్కేయడం ఇట్లాంటివి కూడా జరుగుతాయంట. సో అందుకని ఎవ్వరు మనకి హెల్ప్ చేయడానికి ఆగరు. పడిపోయిన వెంటనే నాకైతే అయిపోయింది నా పని అనుకున్నాను నేను. ఇదే స్పేస్ అండి, ఇంత స్పేస్లో నేను పడ్డా. లక్కీగా ఏంటంటే వర్షం వల్ల అది కొంచెం తడిసిపోయి ఉండడం వల్ల నాకు లిటరల్లీ ఫ్రాక్చర్ అయితే ఏం అవ్వలేదు, కానీ బట్ పడ్డాను, లేవలేకపోతున్నాను. ఆ గుర్రం వెళ్ళిపోయింది, నన్ను పడేసి అది వెళ్ళిపోయింది. మా గుర్రం వాడు అక్కడెక్కడో దూరంగా ఉన్నాడు. అంటే వాడు దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, బట్ కొంచెం దూరంలో ఉన్నాం కదా, పడేటప్పటికి నన్ను పడేసి అది వెళ్ళిపోయింది. వాడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఉటియే మేడం అంటున్నాడు. ఏ ఉటియే, నా వల్ల ఏం అవ్వట్లేదు, అసలు షాక్లో ఉన్నాను నేను. ఎలా లేవాలి నాకేం తెలియట్లేదు. లిటరల్లీ పడిన వెంటనే, అంటే కొంచెం మనం ఒబేస్గా కూడా ఉన్నాను కదా, కొంచెం పడిన వెంటనే నాకు ముందు షాక్లో ఉండి అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఐ థాట్ ఐ వాజ్ గాన్ కేస్ అనుకున్నాను. ఎందుకంటే నా మైండ్లో ఒకటే వచ్చింది, ఆ గుర్రం కూడా స్లిప్ అయ్యి ఇలా పడితే లోయలోకే. లక్కీగా అది నన్ను పడేసి అది వెళ్ళిపోయింది సేఫ్గా. సో నా ముందే మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మా అక్క కోడలు వెనకాల వస్తూ ఇట్లా నన్ను చూసుకుంటూ పడిపోయావా అనుకుంటూ వెళ్ళిపోయారు అంతే. అంటే వాళ్ళు ఆగడానికి లేదు అక్కడ, ఇంకా వాళ్ళ తప్పేం కాదు. అక్కడ గుర్రాల ముందే చెప్పారు మనకి. అండ్ లిటరల్లీ అదే థింగ్. అండ్ నేను ఇక్కడ పడిపోయానా, నా వెనకాల 10 గుర్రాలు ఉన్నాయి. వాళ్ళు జావో మేడం ముట్టో జావో అంటున్నారు. ఏం జావో, నా వల్ల కావట్లేదు. ఇంకా పాపం నా గుర్రాన్ని పట్టుకున్నవాడే పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను లేపు నుంచోబెట్టాడు. పాపం నుంచోబెట్టి గుర్రం, దాని పేరు రాజా అంట, మళ్ళీ అది పేరు కాదు, ఉసుకో లేకే ఆతాం గోడేకో లేకే ఆతాం అని చెప్పి నన్ను నుంచోబెట్టి ధీరే చలికే ఆగే అయ్యి అంటే కొంచెం నడుచుకుంటూ ముందుకు రండి మేడం అని చెప్పి ఆయన గుర్రం తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. పాపం నాకు మైండ్లో టెన్షన్ ఏంటంటే కింద 2 ఎక్కిచ్చారు, గుర్రాన్ని ఒకటి పట్టుకున్నాడు, ఇంకొకటి ఎక్కిచ్చాడు. ఇక్కడ వీడు ఒక్కడే ఉన్నాడు. అండ్ కింద నేల చూస్తే స్లిప్పరీగా ఉంది. నేనేం సపోర్ట్ చేయలేను, వాళ్ళే నన్ను ఎక్కించాలి. అసలు ఎక్కగలనా లేదా, ఇంకంతే నేను దిగి నడుచుకుంటూ రావాలా, అసలు ఏం చేయాలని ఇదే రన్ అవుతుంది నాకు మైండ్లో. తను నుంచోబెట్టి కొంచెం అడుగులు వేసుకుంటూ ముందుకు రండి అన్నాడు కదా. కాలు ఇలా తీస్తుంటే రావట్లా, కాలు కూరుకుపోయింది బురదలోకి ఫుల్గా. గంబూట్స్ వేసుకుంటాం కదా, ఆ గంబూట్ మొత్తం కూరుకుపోయింది. అది లాగుతుంటే నా కాలు రావట్లేదు, అది బంకమట్టిలా ఉంది, రావట్లేదు నా కాలు అందులో నుంచి. వెనకాలేమో నన్ను కంగారు పెడుతున్నారు వాళ్ళు, జాయే జానా హెమ్కో అని చెప్పి వాళ్ళు కంగారు పెడుతున్నారు. ఒక పక్కన అందరూ ఏడుస్తున్నారు. కొంతమంది తల్లులు చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ ఎక్కేశారండి గుర్రాలు. వాళ్ళందరూ ఏడిపోయి పాపం. ఇంక నేను పడ్డం చూసి వాళ్ళు ఇంకా ప్యానిక్ అయిపోయి అందరూ ఏమైపోయింది అని గోలగా అప్పటికప్పుడే ఆ అరణ్యం అంతా ఇలా ఏమంటారు అరణ్య రోదనలాగా అంతా. సో అందరికీ గుండెల్లో దడ మొదలైపోయి ఇంకా వాళ్ళు అట్లా చెప్తుంటే
అతనేమో రమ్మంటున్నాడు. రమ్మని అన్నాను, బాబు ఏం రాను, నా కాలు రావట్లేదు. హిందీలోనే, అఫ్కోర్స్ హిందీ వచ్చి కాబట్టి మీకు అర్థం అవ్వాలని తెలుగులో చెప్తున్నాను. నా కాలు రావట్లేదు, ఇస్మేసే నైనికల్ రా అని చెప్తే అతను పాపం మళ్ళీ వచ్చాడు. వచ్చి ఆ కాలు బలవంతంగా తను 2 చేతులు పట్టుకొని బయటికి లాగితే కానీ నా కాలు రాలేదు. నేను ఇచ్చే సపోర్ట్ అండ్ అతను 2 చేతులు పట్టుకొని లాగితే ఈ కాలు వచ్చింది. సరే ఈ కాలు వచ్చింది కదా అని ఈ కాలు వేస్తే మళ్ళీ అది కూరుకుపోయింది. సేమ్ థింగ్. బాబాయ్ ఇంకా నాకు అసలు చూడండి, నేనైతే గేవ్ అప్ అనమాట. ఇంకా అయిపోయింది. నన్ను ఏదో ఎవడో అక్కడి నుంచి కమ్యూనికేట్ చేయడానికి ఫోన్స్ లేవు ఎవ్వరికి. మా అమ్మాయి వెళ్ళిపోయింది, మా అక్క వాళ్ళ అమ్మాయి, అల్లుడు వాళ్ళ కొడుకు అందరూ వెళ్ళిపోయారు. నన్ను చూసుకుంటూ మా అక్క కోడలు వెళ్ళిపోయారు. కిందకి వెళ్ళిపోయి మా అమ్మాయికి మమ్మీ పడిపోయిందని చెప్పారంట. ఇంకంతే. ఇంక వాళ్ళకి ఇంకేం న్యూస్ తెలీదు. నన్ను పడిపోయి ఉండడం చూశారు. తర్వాత ఏం జరిగిందో తెలీదు. నేను లేచి నుంచునేటప్పుడు కూడా ఎవరు చూడలే, పడిందే చూశారు. సో వెళ్ళి చెప్తే మా అమ్మాయికి అయితే పాపం ఇంకా తను చాలా ఇదైపోయింది అనమాట. ఫోన్ చేసి ఇట్స్ ఓకే బాగానే ఉన్నామని చెప్పడానికి సిగ్నల్స్ ఉండవు. ఐ థింక్ బిఎస్ఎన్ఎల్ ఒక్కటే పనిచేస్తుంది. సో ఈ 2వ కాలు కూరుకుపోయింది. మళ్ళీ పాపం అతను ఎలాగో హెల్ప్ చేసి ఆ కాలు లాగి, ఇంకా అది దేవుడే చేశాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, నాలో నుంచి వచ్చిందో అతనిలో నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ మొత్తానికి గుర్రం అయితే ఎక్కిస్తాను. ఎక్కలేను అనుకున్న దాన్ని ఆ గుర్రాన్ని పాపం అతని అసిస్టెన్స్తో మళ్ళీ ఆ గుర్రం అయితే ఎక్కించేసి నెమ్మదిగా కిందకి తీసుకొని వచ్చాడు. బట్ మొత్తం నేను వెనకాలంతా బురదే. ఫ్రంట్ బాగున్నాను, వెనక చూస్తే బురద. తల కూడా చక్కగా ఒక పిల్లో మీద నా తల పెట్టినట్టు పడింది అనమాట. రాయి మీద పడింది. లక్కీగా గట్టిగా సౌండ్ వచ్చేలా తగిలింది. బట్ లక్కీగా ఏమీ ప్రామినెంట్గా ఏం దెబ్బలు కనపడలేదు బయటికి. అదే నిజంగా గాడ్స్ గ్రేస్ అనుకుంటాను నేను. అలా అది నాకు ఇప్పటికీ తలుచుకుంటే అసలు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా వణుకొస్తుంది నాకు. సో అయిపోయింది. ఒక 20 మినిట్స్లో కిందకి దిగేసి ఆ గుర్రం వాడైతే పాపం చాలా భయపడిపోయాడు. ఎందుకంటే కింద వాడు ఓనర్ వాడిని బాగా తిడతాడని తెలుసు. వాడు పాపం నిమిషానికి ఒకసారి అడుగుతూనే ఉన్నాడు, మేడం టీకోనా మే రుగ్దూం తోడి దేరని అడుగుతూనే ఉన్నాడు. వాడు పాపం నై భయ్యా టీకో అని చెప్పి ఆడికి ధైర్యం చెప్తూ, నేనైతే చాలా దేవుడికి థ్యాంక్ఫుల్ అని చెప్పి అనుకున్నాను. బట్ ఇంకా కింద అయితే మా వాళ్ళు అందరూ చాలా టెన్స్డ్గా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి పడ్డట్టు తెలుసు తప్ప ఏ మెసేజ్ లేదు ఇంకా వాళ్ళకి. అప్పటికి ఇంకా ఐ థింక్ 20-30 మినిట్స్ గ్యాప్ వచ్చింది. సో వాళ్ళు నిజంగా దేవర్ వరీడ్ అనమాట. అసలు ఏమైందని అనుకునే లోపు నేను కొంచెం దూరం నుంచి వాళ్ళకి కనిపించిన వెంటనే నేను చెయ్యి ఒప్పగానే అమ్మయ్య అనుకున్నారు. వాళ్ళు సేఫ్గా వచ్చేసింది అమ్మయ్య అనుకున్నారు. ఇక దగ్గరికి వచ్చాక గుర్రం ఓనర్ ఎవడైతే ఉన్నాడో నన్ను తీసుకెళ్ళిన వాడిని కొట్టాడు. నాకు ఫస్ట్ ఇనిషియల్గా పడిన వెంటనే కొంచెం కోపం వచ్చిందంటే వాడు ఎక్కడో దూరంగా నడుస్తున్నాడు, ఇది వస్తే దాని వెనకాల రాకుండా వాడు అదే దారిలో వెళ్ళాడు అని చూడు జాగ్రత్త తీసుకుంటానన్నాడు. బట్ రాలేదనిపించింది. బట్ నిజంగా వాడే నన్ను లేపి మళ్ళీ గుర్రం మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా తీసుకురావడం మటుకు అది నేను మర్చిపోలేను. అతను చాలా పాపం చాలా బాగా చేశాడు. అది భయంతో అవనియండి, బాధ్యతగా అవనియండి. బట్ నిజంగా లిటరల్లీ నన్ను కూర్చోబెట్టి మళ్ళీ గుర్రం మీద కిందకి తీసుకురావడం అంటే ఇట్స్ రియల్లీ అతనికి మెచ్చుకోవాల్సిన విషయం అది. సో కిందకి రాగానే ఓనర్ మాత్రం పట్టుమని ఒకటి కొట్టాడు అతన్ని. నా ముందే కొట్టాడు. అంటే వచ్చిన వాళ్ళు చెప్పారు, ముందెళ్ళిన వాళ్ళు, ఇలాగా మేడంని పడిపోయింది ఆవిడ వద్దంటే ఎక్కిచ్చారు. అంటే నేను వద్దంటే ఫోర్స్ చేసి ఎక్కిచ్చారు కాబట్టి ఇక్కడ. సో దిగ్గానే పాపం కొట్టాడు అతన్ని. కొడితే బ్లాక్ షర్ట్ అతనే నన్ను తీసుకొచ్చిన అతను. సో అతనికి నేను ఎక్స్ట్రా 2000 రూపీస్ ఇచ్చాను. వాళ్ళకి జస్ట్ 200-300 ఇస్తాడంట ఆ ఓనర్. ఆ పక్కన అతను ఓనరు. వాళ్ళే నన్ను అక్కడ పక్కన ఉన్న వాగులో కూర్చోబెట్టి మొత్తం క్లీన్ చేశారనమాట. ఇంకా సేఫ్గా వచ్చాను కాబట్టి మా వాళ్ళందరినీ కొంచెం చీరప్ చేయడానికి నవ్వుతూ అట్లాగేదో జోక్ చేశాను అక్కడ. నిజంగా వాళ్ళ జాబ్ అండి ఎంత టఫ్ జాబ్ అంటే అసలు ఏమో అది అంత రిస్కీ జాబ్స్ ఎందుకు చేస్తారో అక్కడ ఉండి నాకైతే అర్థం కాలేదు. మేబీ వాళ్ళు ఇంకెక్కడ చేయలేరేమో, నాకు అదే అనిపించింది. అంత టఫ్ జాబ్. వాళ్ళు రోజుకి 4 రైడ్స్ వేస్తారంట అలాగా మినిమం. ఒక్కొక్క రోజు ఎక్కువ ఉంటుందంట, ఒక్కొక్క రోజు ఉండకపోవచ్చు. బట్ మినిమం సీజన్లో 4 రైడ్స్ కంపల్సరీ అంటే అన్నిసార్లు వాళ్ళు ఎక్కి దిగడం అన్నది ఇట్స్ రియల్లీ టఫ్ జాబ్ అనమాట. అసలు ఇలా వెళ్ళి అప్పటి నుంచి నేను ఎవరు కాశ్మీర్ ప్లాన్ అన్నా చెప్పినా నేను ఇదైతే వాళ్ళకి తప్పకుండా పెహల్గాం వెళ్తే అక్కడ ఈ హార్స్ రైడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు వాళ్ళు రకరకాలుగా ఒప్పించేస్తారు. ఒప్పుకొని వెళ్ళొద్దు, చాలా డేంజరస్ ఫీట్ అది, ఎవరు చేయొద్దు. ఎందుకంటే నార్మల్ ఎనీ అడ్వెంచర్స్ ఎక్కడైనా సరే మనకి కాషన్స్ ఉంటాయి. అంటే లైక్
ఒబిసిక్గా ఉన్నోళ్ళు నాట్ అలౌడ్, అబౌవ్ దిస్ వెయిట్ నాట్ అలౌడ్, చిన్నపిల్లలు నాట్ అలౌడ్, బీపీ ఉన్నోళ్ళు నాట్ అలౌడ్, ఇలా రకరకాల కాషన్ బోర్డ్స్ పెడతారు కదా. అసలు అక్కడ ఏముండదు, అట్ యువర్ ఓన్ రిస్క్ అనమాట. మీరు ఎంత అడ్వెంచర్ చేయాలనుకున్నా ప్రిపేర్ అయ్యి వెళ్ళేది ఒక రకం, మనకి ఇక్కడ ఏ ప్రిపరేషన్ ఉండదు. వాళ్ళు ఇచ్చిన బిల్డప్ కాదు, వాళ్ళకి 4 డబ్బులు వస్తాయని అది వాళ్ళ వృత్తి కదా ఆబ్వియస్గా. సో వాళ్ళు చెప్పే మాటలకి మనం ఈజీగా కన్విన్స్ అయిపోతాం. సో అదొక్కటి ఎవరు పెహల్గా వెళ్ళినా, ఈ బైసరన్ వ్యాలీ ఉంది కదా, ఇది ఏదైతే ఉందో మీరు అంతకంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ కాశ్మీర్లో చాలా చూస్తారు. అంత కష్టపడి వెళ్ళడానికి కొంచెం హార్స్ రైడింగ్ ఇది తెలిసిన వాళ్ళు, ట్రెక్కింగ్ చేయగలిగిన వాళ్ళు వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను. అప్పటి నుంచి నా తర్వాత మా ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళకి నేను ఇదే సజెషన్స్ ఇచ్చి పంపించి, లిటరల్లీ నా ఫ్రెండ్స్ అయితే తిరిగి వచ్చి నాకు కాల్ చేసి థ్యాంక్స్, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మేము వెళ్ళలేదు. బట్ మాతో వచ్చిన ఫ్రెండ్స్ కొంతమంది ఆ రైడ్ తీసుకొని వెళ్ళి వాళ్ళు నువ్వు పడినట్టే పడ్డారు, బట్ వాళ్ళు ఇంకా సీరియస్ కండిషన్కి వెళ్ళి కింద నుంచి అంబులెన్సెస్ వచ్చి వాళ్ళని లిటరల్లీ స్ట్రెచెస్ మీద తీసుకెళ్లారు. ఒకళ్ళ కండిషన్ సీరియస్గా ఉంది, నువ్వు చెప్పకపోయి ఉంటే మేము కూడా ఎక్కువ ఉండేవాళ్ళం అని చెప్పి వాళ్ళైతే చాలా ఓకే. సో చాలా ఇది ఫీల్ అయ్యారు. సో అది సంగతి. ఏంటంటే ఇప్పుడు చాలా అందమైన ప్లేస్. నేను చిన్నప్పుడు 8th క్లాస్లో కాశ్మీర్ అంటే లేట్ 80sలో అంటే 86, 87 అరౌండ్ వెళ్ళి అప్పుడు హోమ్ సిక్ అయ్యి ఆ కాశ్మీర్ని ఎంజాయ్ చేయలేదు. అప్పుడు ఆ చిన్న ఇస్తాను, ఒక్క నిమిషం కూర్చో, ఇస్తాను ఆగు నాన్న. సరే, అప్పటి నుంచి నాకు కాశ్మీర్ వెళ్ళాలని ఒక డ్రీమ్ అలా ఉండిపోయింది. బాగా చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి, బట్ కాశ్మీర్ మళ్ళీ చూడాలి, వెళ్ళాలి ఫ్యామిలీతో అని కోరిక ఉండిపోయి సరిగ్గా అప్పుడు మేము చిన్నప్పుడు వెళ్ళిన తర్వాత టూరిజం క్యాన్సిల్ చేస్తారు కాశ్మీర్కి, చాలా ఇట్లాగే జరిగి ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత వెళ్దాం అనుకొని మా అక్కల ఫ్యామిలీ, నేను మా చిన్నమ్మాయి మట్టుకు వెళ్ళాము. రెస్ట్ ఆఫ్ ది కాశ్మీర్ అంతా చాలా బాగుంది, అసలు సెక్యూరిటీ బాగుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఈ టెర్రరిజం వల్ల భయంతోనేమో అప్పుడు మేము చూసినప్పుడు కాశ్మీర్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఏ డెవలప్మెంట్ అయితే నాకు కనిపించలేదు. సో అదే పాత ఇల్లు, పాతగా అంటే కొత్తగా ఏం పెద్ద స్టార్ హోటల్స్ ఇట్లాంటివి అంతా ఏం కనిపించలేదు అక్కడ మాకు. మేబీ ఉండుంటాయి, బట్ మేము అంత రీసెర్చ్ చేయలేదు. అది అప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. అప్పుడు కూడా వచ్చేసిన తర్వాత ఫెల్ట్ హ్యాపీ ఇంటి దగ్గర. ఓకే, హాయ్ చెప్పు. మనం ఐస్ చూడడానికి ఎక్కడికి వెళ్ళాం? చిన్నప్పుడు వెళ్ళాం కదా ఐస్ చూడడానికి. ఎక్కడికి వెళ్ళాం? స్నో చూడడానికి వెళ్ళాం కదా. ఎక్కడికి వెళ్ళాం? సరే వద్దులే, కట్ చేయి. బెంగళూరు బేకరీ. మొత్తానికి ఎలాగైతే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ బైసరన్ వ్యాలీ నుంచి కిందకు వచ్చి మొత్తానికి సేఫ్గా అయితే ఇంకా మిగతా ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఇంకా రెస్ట్ ఆఫ్ ది ట్రిప్ అంతా చాలా బాగుంది. అదొక ఎక్స్పీరియన్స్ అలా జరిగింది. అలాంటిది ఇంటి దగ్గర వస్తే మా అమ్మ వాళ్ళు తిట్టారు, నీకు ఎందుకు అట్లాంటివి, అసలు నేనే కాదు అందరం ఎక్కినందుకు కూడా తిట్టారు, అసలు ఎందుకు మీరు ఇలా చేశారని. అలాంటిది ఎంజాయ్ చేయడానికని ట్రిప్కి వెళ్ళి అక్కడ అసలు అది తలుచుకుంటేనే అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. ఎవరు ఊహించరు కదా. బట్ ఒక రకంగా దేవుడికి కొంతమంది అక్కడ వేలల్లో ఉన్నారంటున్నారు, కొంతమంది 100లో ఉన్నారంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ 28 ప్రాణాలు పోయాయి, కొంతమంది గాయపడ్డారు. దేవుడికి మిగతా వాళ్ళని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాలా? ఇంతమందిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నందుకు ఏమన్నా అనాలా అన్న కూడా అర్థం కావట్లేదు. బట్ లిటరల్లీ జరిగిందైతే అసలు అది వాళ్ళని మృగాలు అనడానికి కూడా లేదు. మృగాలు కూడా కొంచెం ఆలోచించి వాటికి ఆకలేసినప్పుడు ఎప్పుడో చేస్తే ఏమంత దారుణంగా అవి కూడా బిహేవ్ చేయవు. మృగం అనడానికి కూడా నాకు వాళ్ళని ఇదవ్వట్లేదు. ఎనీవేస్ గవర్నమెంట్ దీని మీద మోడీ గారికి చెప్పండి అని వాళ్ళు అన్నందుకైనా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా రివెంజ్ తీర్చుకొని తీరాల్సిందే. ఈ విషయంలో అయితే శాంతి దేశం అనుకొని పేరు సంపాదించి ఉన్న జనాల్ని ఇలా వాళ్ళకి ఆహుతి చేసేస్తే ఇంకా ఏముండదు కదా. సో తప్పకుండా మోడీ గారు దీని గురించి రివెంజ్ తీసుకొని వార్ అయినా సరే ప్రకటించి దీని మీద ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇంతకంటే క్షోభ అనుభవించేలాగా చేయాలి. వాళ్ళని తెలియాలి వాళ్ళకు కూడా. అడిగి చంపారంటే హిందువులా అని అడిగి చంపారంటే అసలు అది చాలా హేయమైన చర్య కదా. అసలు ఎవరు ఊహించి ఉండరు వాళ్ళు పాపం. అసలు ఎవరు ఊహించాం, అసలు మామూలుగానే మృత్యువుని ఎవరు ఏ విధంగానూ ఊహించాం. బట్ ఇటువంటిది
పడిపోయి యాక్సిడెంటల్గా ఏదైనా అవడం అది కూడా కొంతవరకు ఓకే మన టైం అనుకుంటాం. బట్ ఇది అసలు ఏ పాపం తెలియకుండా వెళ్ళిపోయి తుపాకీ గుళ్ళకి బలైపోవడం, ఇలా పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి వచ్చి ర్యాండమ్గా సినిమాల్లో చూపించినట్టు కాల్చి పాడేస్తారు మనని నెక్స్ట్ మూమెంట్ అని ఎవ్వరు అసలు ఊహించాం. సో అటువంటిది జరిగింది. ఇది అయితే చాలా అందరూ కలత చెందారు దీనికి. యావత్ భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా మనకి సపోర్ట్గా నిలిచి బాధను ప్రకటించాయి. సో ఎవరైనా సరే ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు తెలుసుకోకుండా అస్సలు వెళ్ళొద్దు. అండ్ తెలుసుకున్నా కానీ రిఫరెన్సెస్ కూడా మంచిగా తీసుకోండి. మంచిగా తీసుకొని వాళ్ళ హెల్ప్తో ట్రిప్స్కి వెళ్ళి ఆ ట్రిప్స్ని సాఫల్యం చేసుకొని రండి. కాశ్మీర్ ఇస్ రియల్లీ హెవెన్ ఆన్ ఎర్త్. బట్ దాన్ని నిజంగా హెవెన్ అంటే స్వర్గం చేసేసి మనుషులను అక్కడ చంపేస్తే అదొక చెప్పాను కదా భూతాల స్వర్గంలాగా అయిపోతుంది. అలా కాదు, అది ఎప్పటికీ దేవుడిచ్చిన మన భూతల స్వర్గంలాగే ఉండాలి, భూమి మీద స్వర్గంలాగే ఉండాలంటే అందరం కలిపి కాశ్మీర్ సేఫ్గా ఉండాలని కోరుకుందాం. సో ప్లీజ్ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ట్రిప్స్కి వెళ్ళండి. ఇలాంటి రైడ్స్ వల్ల కూడా ఏదైనా జరిగితే ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరినీ మనం బాధ పెట్టకూడదు. సో కొంచెం కేర్ తీసుకోండి. ఇంకా ఏం చెప్పాలో ఇంకా అంతకంటే ఎక్కువ నాకేం తెలియట్లేదు. ఇది చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఉంటాను.